రీసెంట్గా మీరు చూసే ఉంటారు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఏం జరిగిందో. ఒక స్మాల్ పేపర్ లీక్ మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లా ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసుకుంటూ ఈ ఇయర్లోనే 4 కోట్ల మంది స్టూడెంట్స్ లైఫ్ హ్యావ్ బిన్ డిస్టర్బ్డ్. మనకున్న పోస్టులే తక్కువ, మొత్తం లక్ష పోస్టులు మొత్తం అన్ని ఎగ్జామ్స్ కలుపుకుని ఉంటే ఒక 4 కోట్ల 5 కోట్ల మంది స్టూడెంట్స్ రాస్తారు. వీళ్ళందరూ కూడా జస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ కాదు, మొత్తం ఒక సంవత్సరాలు ప్రిపేర్ అవుతుంటారు. ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇట్లాంటి ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ, లేకపోతే ట్యాంపరింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్స్ కానీ, లేకపోతే నాన్ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్స్ టైంకి జరగకపోవడం వల్ల మొత్తం స్టూడెంట్ లైఫ్ అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అందరూ చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషలీ ఫ్రమ్ ద లాస్ట్ 1.5 year చాలా ఫేస్ చేశారు. కాబట్టి సెంటర్ ఈస్ థింకింగ్ టు బ్రింగ్ అ న్యూ బిల్ విత్ స్ట్రింజెంట్ యాక్షన్స్. అది తీసుకురాకపోతే ప్రస్తుతానికి మన దగ్గర ఒక స్ట్రాంగ్ లా లేదు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈరోజు టాపిక్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ కాన్కరెంట్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, వాట్ ఆర్ ద థింగ్స్? పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024. వాట్ ఆర్ ద ఈ బిల్ కింద ఏమేమి వస్తాయి? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ బి కన్సిడర్డ్? ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఒకటి, ట్యాంపరింగ్ విత్ ఆన్సర్ షీట్స్ ఒకటి, అండ్ స్కూల్ ఎగ్జామ్స్ విచ్ రేంజ్ ఆఫ్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్ అయినా, కాలేజ్ ఎగ్జామ్స్ అయినా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఆల్ దీస్ థింగ్స్ చక్కగా కూడా ఈ బిల్లో యూ కెన్ ఇన్కర్. సో ఎనీ ట్యాంపరింగ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్ యూ కెన్ బీ ఫైన్డ్ ఆర్ జైల్డ్. సో ఇది ఫస్ట్ స్లైడ్ ఇంపార్టెన్స్. సెకండ్, అసలు ఎందుకంటే మనకి గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ కావాలి, ఫేర్నెస్ అండ్ క్రెడిబిలిటీ టు ద పబ్లిక్ సిస్టమ్. అండ్ మేజర్ టార్గెట్ ఏంటంటే ఎఫర్ట్స్ ఆఫ్ ద యూత్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇంత కష్టపడి చదువుతున్న స్టూడెంట్ పాపులేషన్కి న్యాయం చేయకపోతే ఎట్లా? న్యాయం చేయాలి కాబట్టి ఈ బిల్లు తీసుకొస్తున్నారు. నెక్స్ట్, అట్లీస్ట్ ఎగ్జామ్ అండ్ కరెక్షన్ ఈ రెండు చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పోస్ట్ తక్కువ, ప్రిపరేషన్ ఎక్కువ. సో కీపింగ్ దట్ ఇన్ వ్యూ, ఒక స్టూడెంట్ చాలా కష్టపడి ఇంట్లో పాపం వీ హ్యావ్ సీన్ కేసెస్ వేర్ స్టూడెంట్స్ పేరెంట్స్ సెల్ దేర్ ల్యాండ్స్ అండ్ సెండ్ దెమ్ టు కోచింగ్ సెంటర్స్ టు ప్రిపేర్. వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి షెల్టర్కి మళ్ళీ సపరేట్గా డబ్బులు పంపించాల్సి వస్తుంది. ఇది కాకుండా వాళ్ళ బుక్స్ అవన్నీ కొనుక్కోవడానికి మెటీరియల్స్ కూడా డబ్బులు పంపించాల్సి వస్తుంది. ఇవన్నిటికీ చాలా ఎకనామిక్ పాస్ పడుతుంది. ఇది 6 months 7 monthsలో అయిపోయేదా? కాదు. ఒక్కొక్కసారి 1 year 2 years 3 years. దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ప్రిపేర్ ఈవెన్ ఫర్ 6 7 10 years ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, పీపుల్ ప్రిపేర్ ఫర్ 10 years. ఎంతో కష్టపడి, ఎంతో పర్సివరెన్స్తో, ఎంతో రెసిలెన్స్తో ప్రిపేర్ అవుతారు. ఒక చిన్న తప్పు ఎవరో చేయడం వల్ల మొత్తం ఎగ్జామినేషన్ సిస్టమే డిస్బార్ అయిపోతుంది. దానివల్ల ఒక స్టూడెంట్ లైఫ్ ఒక 10-15 years వెనకాలకి వెళ్ళిపోతారు. వాళ్ళకి వచ్చే బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అవుతారు. సో ఇలాంటివన్నీ కూడా జరగకుండా కాపాడుకోవడానికి ఒక స్ట్రాంగ్ యాక్ట్ అండ్ బిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో కీపింగ్ దాట్ ఇన్ హెడ్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ బిల్, మీరు ఇది ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. దోస్ హూ లీక్ ద పేపర్, ఎగ్జామ్ పేపర్స్, వాళ్ళకు వచ్చిన పనిష్మెంట్స్, లేదా ట్యాంపరింగ్ విత్ ఆన్సర్ షీట్స్, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్తో కొల్యూడ్ అయినా సరే 10 years ఆఫ్ జైలు అండ్ ప్లీజ్ 1 crore ఆఫ్ ఫైన్. సో ఎగ్జామ్లో ఆర్ అని ఇవ్వచ్చు, షుడ్ బి కేర్ఫుల్. 10 years ఆఫ్ జైల్ అండ్ 1 crore ఫైన్. 1 crore ఎందుకంటే నువ్వు ఒక తప్పు మనుషుడు చేసిన తప్పు మిస్టేక్కి కొన్ని లక్షల కోట్ల స్టూడెంట్స్ లైఫ్ డిస్పార్ అవుతుంది. కాబట్టి ఫైన్ కూడా అంతే దారుణంగా వేయడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వే టు కీప్ ద బిల్ ఇంటాక్ట్ అండ్ స్ట్రాంగ్. నెక్స్ట్, all the offenses under this bill are cognizable, non-bailable and non-compoundable. Idi please remember, this is very important for your prelims. Cognizable offense ante an offense which you can see fundamentally it is like you can convert that into a criminal act. First point. Second, non-bailable. ఒక్కసారి మీరు దాంట్లో పడ్డారా, you cannot get bail. And non-compoundable, you cannot do anything with it. So you are stuck. Those who are tampering with anything with respect to exam sheets or colluding with government officials under life at. Next, the beauty is, police ki మీద అనుమానం వస్తే చాలు, they can arrest the suspects without a warrant. This will be very useful for your prelims. And look at the committee. There is a committee which is called High Level National Technical Committee on Public Examinations is being created. ఇది ఎందుకంటే to develop protocols and for IT proof security systems. ఇవన్నీ చూసుకోవడానికి ఒక high level technical committee is being set up. Next, what are the exams which are being covered under this scheme? UPSC, Staff Selection Commission, Railway Recruitment Board, Institute of Banking IBPS, and National Testing Agency, that is for entrance exams into college admissions, university examinations.
ఈ అన్నిటికి కూడా ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్ విల్ బీ బ్యూటిఫుల్లీ కవర్డ్ ఇన్ దిస్ బిల్. దట్స్ అ మేజర్ పాయింట్. అండ్ ప్లీజ్ రిమెంబర్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే చిన్న మిస్టేక్ విల్ ట్యాంపర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్కెడ్యూలు, వాళ్ళ కష్టం, వాళ్ళ పేరెంట్స్ కష్టం అన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మేకింగ్ షూర్ దట్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్ ఇస్ సేఫ్, దిస్ బిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఐ టోల్ యూ, నా 5 కోట్ల మంది 1 లక్ష పోస్ట్. సో ఎంత ప్రిపరేషన్ జరుగుతుంది, ఎంత కాంపిటీషన్ జరుగుతుంది అనేది మీకు తెలిసిందే. సో మేజర్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ష్రింకింగ్ బట్ ది అప్లికేషన్స్ ఆర్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. సో ష్రింకింగ్ ఆపర్చునిటీస్ వల్ల దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ష్రింకింగ్ అప్ స్టేట్స్. అండ్ మేజర్లీ ఏంటంటే యాజ్ ఐ టోల్ యూ, ఒక స్ట్రాంగ్ లా ఆల్రెడీ లేకపోవడం వల్ల ఒక బ్యూటిఫుల్ లా అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సి వస్తుంది. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో ఇది మీకు మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ అ కరెంట్ అఫైర్స్ థింగ్ బికాస్ లాట్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ రీసెంట్ జరిగినాయి కాబట్టి a good question from this. So mains lo meer ivi raste, I think it should be more than sufficient. Thank you.